నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో ఈరోజు మనము ఒక సెక్షువల్ డిస్ఫంక్షన్ గురించి ఒక కేసు డిస్కస్ చేసుకుందాం. ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో ఏంటి అంటే అంగస్తమన లోపాలు ప్రైమరీగా మనం ఎక్కువ చూసే కేసుల్లో ఒకటి. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏంటంటే అంగస్తమన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేకపోవటం, సెక్షువల్ యాక్ట్కి ఉపయోగపడకపోవటం. సో ఒక కేసు ఏంటి అంటే 60+ ఏజ్, అతనికి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, దానికి మెడికేషన్ వాడుతున్నారు. సో ఇతనికి అంగం సరిగా గట్టిపడట్లేదు. సో నేను ఎగ్జామిన్ చేస్తే ఏంటి అంటే బెలనైటిస్ అంటే ఈ అంగం ముందు భాగంలో వైట్గా రావటం, ఇన్ఫెక్ట్ అవ్వటం, ముందర చర్మం వెనక్కి తీసినప్పుడు క్రాక్స్ ఉండటం, ఇలాగా బెలనైటిస్ వల్ల ఏంటి అంటే ఇతనికి పెయిన్ ఉంటుంది కదా, అంగం పెట్టి స్తంభించినప్పుడు ఈ ఫోర్ స్కిన్ స్ట్రెచ్ అవ్వడం వల్ల పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో సెక్షువల్ యాక్ట్ హ్యాపీగా కంటిన్యూ చేయలేడు. సో చిన్నగా ఏంటంటే ఆలోచనలు తగ్గాయి, అంగస్తమన తగ్గిపోయింది, బ్లడ్ సప్లై కూడా తగ్గింది. సో ఎగ్జామిన్ చేసినప్పుడు నాకు బెలనైటిస్ ఉంది. నేను ఏంటి అంటే ఎగ్జామిన్ చేసి మన సర్జికల్ టీమ్ ఉంటారు, ఈ సర్కంసెషన్ అంటే ఈ పూర్వపు చర్మం ఏదైతే ఉంటుందో ఫోర్ స్కిన్ దాన్ని తీసేయడం అంటే సర్కంసెషన్ చేయించడం జరిగింది. ఆఫ్టర్ ఏ మంత్ అతను హ్యాపీగా ఇంకా బెలనైటిస్ అన్నీ క్యూర్ అయిపోయాయి, డయాబెటీస్ అన్నీ బాగానే మెయింటైన్ చేసుకుంటున్నారు. సో మళ్ళీ ఈ ఎరెక్షన్స్ అప్పుడు పెయిన్ రాకుండా హ్యాపీగా ఫోర్ స్కిన్ పోయింది. బట్ స్టిల్ అతనికి ఏంటి అంటే ఎరెక్షన్స్ అంతగా ఇంప్రూవ్ కాలేదు. మనం 1 month వెయిట్ చేసాము ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయని, బట్ ఇంప్రూవ్ కాలేదు. సో అతనికి ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అడ్వైజ్ చేయడం అనేది జరిగింది. సో దాంతో ఏమైంది అంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి బ్లడ్ సప్లై చిన్నగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. సో హ్యాపీగా సెక్షువల్ యాక్ట్ కంటిన్యూ చేసుకోవడం అనేది జరిగింది. సో నేను ఈ కేసు ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే బేసికలీ సర్జికల్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఈ అది సర్జికల్ టీమ్ ఇన్వాల్వ్ అయ్యి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అది చేసుకొని కూడా మన దగ్గర ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మళ్ళీ ఇబ్బందులు రాకుండా వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.